నాకేం తెలుసు నిలబడడానికి నాకేం తెలియదు. 118 వచనం. మనుషులని నమ్ముకొనుడి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. అమ్మా, రాజులను నమ్ముకొనుడి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. సార్లు ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా తండ్రి, నీ గొప్ప నామానికి వందనాలు సూత్రాలు చెల్లిస్తున్నాను. అవును ప్రేమ, మరి నేను నువ్వంటే ఎవరో తెలియక ముందు నా జీవితం ఏంటో నాయనా, మరి నువ్వని తెలుసుకుంటా కారణం ఏంటో, తెలుసుకున్న తర్వాత నాకు జరిగిన మేలులు ఏమిటో గుప్తంగా ఇక్కడ నా సాక్షి వినిపించడానికి నీ కృప కనికరించమని బతిమాలుతున్నాను తండ్రి. అంత మాత్రమే కాదు నాయన, నీ నోటికి బోరుగా నన్ను వాడుకొని ఎంతవరకు నేను మాట్లాడాలో అంత మాట్లాడటానికి నీ కృప, నీ మెల్లైన స్వరం నాకు వినిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి బతిమలడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, ప్రతి మనిషి కూడా మరి పుట్టాడంటే మనం అనుకుంటాం, కానీ ప్రతి మాట కూడా ఈ బైబిల్లో ఉంది. దేవుని నమ్ముకున్న వాళ్ళే కానీ నమ్ముకోలేవు కానీ ప్రతి ఒక్కరి మాట కూడా ఈ బైబిల్ గ్రంథంలో ఉంది. ఈ బైబిల్ గ్రంథంలో నుంచి నా జీవితం ఎలాగుందో నేను ఇష్టంగా మీకు వినిపిస్తాను. కీర్తన 1:1 చూడండి. ఎందుకంటే నాకు చదువు రాదు, నా పేరే నేను రాసుకోలేను. మీరు చదివితే నా జీవితం ఏంటో నేను గుప్తంగా మీకు వినిపిస్తాను. చూడండి, దుష్టుల ఆలోచన చెప్పు నడవక అని దేవాతి దేవుడు నన్ను తల్లి గర్భంలో ఉంచినప్పుడే దేవాతి దేవుడు ఏం చేశాడంటే దుష్టుని ఆలోచించప్పుడే నడవక అని బైబిల్ గ్రంథంలో పొందుపరిచాడు. అందు నిమిత్తమే నన్ను భూమి మీద పంపించాడు. మరి నేనేం చేశాను? దుష్టులు అంటే ఎవరు? వాళ్ళకి 4 చేతులు 4 కాళ్ళు ఉండేది కాదు. దుష్టులు అంటే నీవు నేను మనమే. దుష్టులు అంటే ఎవరంటే మరి మనమే అని చెప్పేసి బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది. కింద చూడండి, పాపుల మార్గం నిలవక నేను ఎక్కడ ఉండేవాడిని అంటే పాపం చేసేవాడిగా ఉండేవాడిను, పాపుల మార్గాన్ని నడిచేవాడిను, పాపంలో నివసించేవాడిను, వెళ్ళకూడదన్న కాడికి వెళ్ళేవాడిను, చేయకూడదన్న పని చేసేవాడిను. నేను ఒకప్పుడు నా జీవితం ఎట్లా ఉండేదంటే ఎవరన్నా ఇలాగ మీటింగ్లు పెడుతుంటే కరెంట్ తీస్తే బాగుండరా అనిపించేది నాకు. అటువంటి మార్గంలో ఉండేవాడిని. ఎవరన్నా మోకరించి ప్రార్థన చేస్తా ఉంటే వాళ్ళు చెవులోకి వెళ్ళి చెప్పలేని మాటలు, అనకూడదనే మాటలు నేను వాళ్ళ చెవులో మాట్లాడుతూ ఉండేవాడిను. ఎందుకంటే ఇవన్నీ దేవుడు వినలేదా? నేను భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన తెలుసు. కీర్తనలు 118లో మనుషుల నమ్మకం కంటే యెహోవాను నమ్ముకుంటే మేలన్నీ పొందుపరిచిన దేవుడు నన్ను 45 సంవత్సరాలకు అలా పెంచుకుంటూ వచ్చాడంటే ఆలోచించండి, నా జీవితం ఏంటో, నా ఆలోచన ఏంటో, నా తలంపులు ఏంటో, ఈ రోజు ఇక్కడ ఉంటా కారణం ఏంటో. ఎందుకంటే అపవాదులు అంటే వాళ్ళు కూడా మనుషులే. మరి అపవాదులు కూర్చున్న చోట కూర్చోకూడదు, అక్కడే కూర్చునేవాడిని. నేను వెళ్ళి అక్కడే తాగేవాడిని, తిరిగేవాడిని, చెడు మాటలు చెడు ఆలోచనలతో ఉండేవాడిని నేను. అంత మాత్రమే కాదు ప్రియమైన వారలారా, ఇలాగా పరిశుద్ధ గ్రంథం పట్టుకొని బైబిల్ పట్టుకొని వీళ్ళు వెళ్ళి మంచి మాటలు చెప్తా ఉంటే నేను ఏమనుకునేవాడు అంటే వీళ్ళకి ఏం పని లేదు, తిన్నది అరగక తెల్లోళ్ళు ఇచ్చే డొనేషన్కి తీసుకొని అది ఆశపడి వీళ్ళు ఇలా చెప్తున్నారే, ఇలా ఉంటున్నారే అని చెప్పేసి వీళ్ళు తులేకరించేవారుగా ఉండేవాడిను, వేళను చేసేవారుగా ఉండేవాడిని నేను. ఇలా చెప్తుందంటే కారణం తిన్నవాడికే రుచి తెలుస్తుంది, వాసన చూసినాడు ఎవరికి కూడా రుచి తెలియదు. నేను తిన్నాను కనుకనే దేవుడి సన్నిధిలో ఉన్నాను కనుకనే ఇలా చెప్పగలుగుతున్నాను. ఇక్కడ ఇలా సాక్ష్యం చెప్తా ఉంటే ఎవరో చూసిన వాళ్ళతో అనుకోవచ్చు, ఏదో ఇస్తారు ఈయనకి, ఏదో ఇచ్చి ఇక్కడ తీసుకొచ్చి ఇలా సాక్ష్యం చెప్పిస్తున్నారు అనుకోవచ్చు. నేను ఎవరైనా సరే కానీ తాగి మూతి దుడుచుకుని బయటకు వచ్చినాడు తాగేవా అంటే లేదని అబద్ధం ఆడేవాడిగా ఉంటాడు. ఎప్పుడో మానేసింది కూడా ఈ రోజు సిగ్గు విడిసి ఈ ఊర్లో నేను ఒకప్పుడు నేను తాగేవాడిను, దురవ్యసనాలకు బానిసయ్యేవాడిను, నేను చెడు మార్గంలో ఉన్నాను అని చెప్తున్నాను. ఎంత సిగ్గు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే నేను అటువంటి స్థితిలో ఉండేవాడిను, దేవుడిని నమ్ముకోలేదంటే తురీకరించగా ఉండేవాడిను. కరెంట్ ఎప్పుడు తీసేద్దామా అనుకునేవాడిను. ఇలా మీటింగ్ జరుగుతూ ఉంటే కరెంట్ పోతే బాగున్నాయి, ఎందుకు ఇలా చెప్తా ఉంటారు, ఏంటి ఈయనే దేవుడు అంటున్నారు అని నేను అనుకునేవాడిని. కానీ దేవాతి దేవుడే నన్ను పుట్టించాడు భూమి మీద, కానీ నేను తెలుసుకోలేని రీతిలో ఉండేవాడిని నేను. ప్రియమైన వారలారా, నేను చెప్పేది ఏంటంటే దేవుడు ఎరగక ముందు నా జీవితం అది. కనీసము తాగి ఇంటికి దేక్కుంటూ వచ్చేటట్టుగా ఉండేవాడిను. అసలు తాగిన తర్వాత ఇంటికి వచ్చి మంచినీళ్ళు తాగాలంటే సగం గ్లాసులో నీళ్ళు కింద పోయేది, బాడీ అంతా చేకొచ్చేసిందంతా నాకు. అటువంటి స్థితిలో ఉన్నాను. ఎందుకంటే ఎన్నోసార్లు మానేయాలా, తాగుడు మానేయాలా, తాగుడు వ్యసనాలకు వెళ్ళకూడదని నా భార్య తల మీద ముట్టి పెట్టుకొని కూడా నేను తాగేవాడిగా ఉండేవాడిని. ఎందుకంటే నా భార్య ఇంట్లో ఉంటుంది, నా దగ్గర ఉందని చెప్పేసి నేను తాగి మెల్లకంటే వచ్చేవాడిను. ఎన్నోసార్లు అట్లా జరిగింది. అంత మాత్రమే కాదు పెరగరా, నా జీవితం ఎట్లాంటిదంటే ఈ ఊళ్ళో నాకంటే దుర్మార్గం ఎవరు ఉండరేమో అనుకుంటున్నాను. ఇలా సాక్ష్యం చెప్తా కారణం ఏంటంటే నాకు వల్లే ఎవరన్నా ఉంటే వాళ్ళు కూడా మారాలా, నాకు వల్లే మంచిగా ఉండాలా, భార్య పిల్లలతోటి సంతోషంగా ఉండాలని ఆలోచనతో చెప్తున్నానే తప్ప వేరే ఆలోచన తలంపు కాదండి. ఎందుకంటే నాకు లేని వ్యసనాలంటే ఏమి లేవు. కైనాలు, గుట్కాలు, గోవాలు అన్నీ కూడా వేసుకునేవాడిను. ఇవన్నీ వేసుకొని అసలు మానలేని స్థితిలో ఉన్నాను.
ఎన్నోసార్లు మానేసి కూడా వేసుకున్నాను, కానీ ఈ రోజు ఇలా మానేస్తా కారణం ఏంటంటే నిజమైన ఈ దేవుడు ఏంటో తెలుసుకున్నాను. ఒకప్పుడు నా జీవితం అవన్నీ వేసుకున్నప్పుడు ఎట్లా ఉండేదంటే, చిన్న పిల్లవాడికి గాజు గెలసిస్తే కింద వేస్తే పగిలిపోతాను తెలియక వేసేవాడు. ఆ జీవితంలో ఆ స్థితిలో నేను ఉండి అలాగే నేను చెడు వ్యసనాలకి బానిస అయిపోయాను. నిజమైన దేవుడు యేసుప్రభువుని తెలుసుకున్న తర్వాత, నేను ఒకసారి ఆయనకి హృదయాన్ని ఇచ్చిన తర్వాత నా జీవితంలో నెమ్మది శాంతి రావడం మొదలైంది. ఎలాగంటే మరి ఎన్నోసార్లు నా భార్య తల మీద ఒట్టి పెట్టుకొని కూడా మరి నేను తాగు నుంచి విడుదల కాలేకపోయానంటే కారణం ఏంటంటే ఆ ఇంట్లో ఉంటుందని. ఈ రోజు నిజమైన దేవుడు యేసుప్రభువుని తెలుసుకున్న తర్వాత ఆయన ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళ మధ్యలో ఆయన ఉంటారంటున్నాడు. కాబట్టి ఆయనకి తెలియకుండా చేయాలంటే మన వల్ల కాదు. కాబట్టి ఆ భయం అనేది ఒకటి గుర్తుంచుకోవడం. అంత మాత్రమే కాదు, కానీ ఏదైనా సరే మానాలంటే మార్చాలంటే ప్రేమలో ఒకటి ఆలోచించండి. ఏదైనా సరే కానీ మన హృదయంలో మరి మనము సమాధానంగా ఉండాలంటే దేవాతి దేవుడు మన హృదయాన్ని మారుస్తే తప్ప ఏ డాక్టర్ల వల్ల ఏ మెడిసిన్ వల్ల ఈ దేని వల్ల కూడా మన హృదయం మారదండి. ఎందుకంటే ఒకప్పుడు ఎంతో కోపిష్టిగా ఉండేవాడిను, గర్విష్టిగా ఉండేవాడిను, లేనిపోని గొడవలు తెచ్చేవాడిను. ఇప్పుడు ఈ రోజు ఇంత సమాధానంగా ఉన్నానంటే దేవాతి దేవుడికి నా హృదయం ఇచ్చినప్పుడు నా హృదయాన్ని మార్చేశాడు ఆయన. ఆయన మార్చగలిగాడు కనుకనే ఈ రోజు ఇలా నిలబడగలుగుతున్నాను. ప్రేమ నా వయసు 60 సంవత్సరాలు. ఇప్పుడు 60 సంవత్సరాల వయసులో కూడా ఏంటి ఇంత యాక్టివ్గా ఉన్నామంటే, నేను ఎప్పుడైతే దేవుడిని నమ్ముకున్నానో ఆ రోజు నుంచే నేను ఈ హృదయం నాది కాదని ఆయనకి అప్పచెప్పాను కనుకనే నేను ఇలా ఉండగలుగుతాను. అంత మాత్రమే కాదు, కానీ మరి దేవుడిని నమ్ముకున్నాక దేవుడు నాకు చేసిన మేలులు చదువురాని మూర్ఖుల్లాంటి నేను అటువంటి వాడిని. మరి నాగార్జున సాగర్లో మరి 3 చర్చిలు ఉన్నాయి. 3 చర్చిలకి ఎంత వివేకం ఉంటే, ఎన్ని డబ్బులు ఉంటే అందులో బాధ్యతగా ఉండలేము. డబ్బులున్నా ధనం ఉన్నా ఆస్తున్నగా ఉండలేము. కానీ దేవాతి దేవుడు నేనున్న సమాధానాన్ని పెట్టి అందులోనే ఒక బాధ్యత గల సహోదరుడిగా నన్ను కూడా ఉంచడానికి దేవాతి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. అంత మాత్రమే కాదు ప్రేమైన వాళ్ళారా, ఎందుకంటే నాకు సాక్ష్యం చెప్పాలంటే చాలా ఉంది, కానీ గుర్తంగా ముగించాలని ఆశపడుతున్నాను. ఈ 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. నాకు 3 పిల్లలు, మగ పిల్లలు 2, ఆడపిల్ల 1. 3 కూడా పెళ్ళిళ్ళు అయిపోయాయి. అయితే చిన్నోడేమో బెంగళూరులో ఉంటాడు, పెద్దోడేమో హైదరాబాద్ సిటీలో ఉంటాడు, అమ్మాయి దేవరకొండలో ఉంటుంది. అయితే ఏమైందంటే మొట్టమొదటిగా మా అమ్మాయికి పెళ్ళి అయిన తర్వాత, అమ్మాయి గర్భం ధరించిన తర్వాత ఏమైందంటే డెలివరీ ఇష్యూలోని మరి మాచర్లని ముందు సాగర్లో తీసుకెళ్తే సాయంత్రం వరకు ఉంచుకొని వాళ్ళు ఏం చేశారంటే మాచర్లు పంపించేశారు. ఎందుకంటే కీర్తన 118 వచ్చిన ఎందుకు చదివించానంటే దాన్ని నిదర్శనంగా నాకు దేవుడు ఏదైతే ఇచ్చాడో అది మీకు చెప్పాలని ఆశపడి నేను చెప్తున్నాను. ఎందుకంటే అమ్మాయికి పొద్దున్నే 6 గంటలకు ఆపరేషన్ అయింది, చక్కని మగపిల్లాడు పుట్టాడు. పుట్టిన తర్వాత 11 గంటలకి ఉమ్మునీళ్ళు తీయాలని చెప్పేసి ఆ పిల్లవాడిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళే ముందు ఇలా ఇలా చెయ్యి ఊపింది. మా అమ్మాయి చెయ్యి ఊపితే చూపించిన కాసు పుట్లని పిడిచి వచ్చి గిలగిలగిల కొట్టుకుంటూ ఎలా కొట్టుకుంటుందంటే మామూలు కాదు, కొట్టుకొని చూస్తుండగానే డాక్టర్లు ఉన్నారు, నర్సులు ఉన్నారు, మేమున్నాం, అంతా ఉన్నాం, ఉంటుండగానే ఫ్యాన్ వదిలేసింది నా కూతురు. ఏమంటే ఆ ఫ్యాన్ వదిలేసిన తర్వాత నేను చూస్తూనే ఉన్నాను. నాకెళ్ళి చూసి కళ్ళ నీళ్ళు కరుచుకుంటూ ఫ్యాన్ వదిలేస్తే కళ్ళు మూసాను. డాక్టర్ నా పైన చేయి తీసుకొని నాడు చూసి చేయిని కూడా కిందకు వదిలేశాడు. అయితే నేను ఎప్పుడైనా సరే వాక్యం వింటే దాన్ని హృదయంలో నింపుకుంటా. నేను ఒకటే ఆలోచించాను, మనుషులు నమ్ముకుంటే ఏవో నమ్ముకోండి మేలని చెప్పాడు కదా దేవుడు, బైబిల్ గ్రంథంలో ఉంచాడు కదా. మరి చనిపోయిన లాదర్ని 3 రోజుల తర్వాత లేపాడు కదా, నా కూతుర్ని ఎందుకు లేపాడు అని చెప్పేసి నేను తల మీద చేయి పెట్టి వీళ్ళంతా ఆపరేషన్ చేసిన పిల్లలు లాగేస్తున్నారు, ఊరికని ఈడిచేస్తున్నారు. ఎందుకంటే ఇవి చనిపోయింది అని చెప్పేసి పిల్లవాడిని పక్కన పారేశారు. ఆ రూమ్లో ఉన్న వాళ్ళంతా కలిసి వెళ్ళిపోయినా సరే, కానీ నాకు బాగా దృఢమైన నమ్మకం ఏంటంటే యెహోవా దేవుని నమ్ముకున్నాను తప్పక మేలు చేస్తాడు అని చెప్పేసి నేను తల మీద చేయి పెట్టి నేను ప్రార్థన చేస్తూ ఉంటే చేయగా డాక్టర్లు నర్సులు మొత్తం అంతా అక్కడే ఉన్నారు. ఏం జరుగుతుంది ఎవరికి అర్థమవుతలేదు. నిలబడి చేయగా 15 నిమిషాల తర్వాత మళ్ళీ యథాప్రకారంగా ఊపిరి లాక్కోవడం జరిగింది. అప్పుడు డాక్టర్లు ఆశ్చర్యపోయారు, చనిపోయిన పిల్ల బతకడం ఏంట్రా బాబు అని. డాక్టర్లు చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే కీర్తన 118లోని నేను డాక్టర్ కాళ్ళు పట్టుకోలేదు, బతికించండి మీరు నా కూతుర్ని. నేను ఎవరికి నర్సుల కాళ్ళు కూడా పట్టుకోలేదు, బతికించండి. నేను యేసుప్రభు కాళ్ళే పట్టుకున్నాడు, ఆయనకే ప్రార్థన చేశాను. ఆయన తప్పగా నా కూతురికి మేలు చేశాడు. చూడండి ఇంత గొప్ప సాక్ష్యం. మరి దేవత దేవుడిని నమ్ముకుంటే మనం అనుకుంటాము ఇల్లు వస్తుందేమో, మేళ్ళు వస్తాయేమో, భూమి వస్తుందేమో, పొలం వస్తుందేమో, ఉద్యోగం వస్తుందేమో అని మనం అనుకుంటాం. కానీ ఈ రోజు నేను తిరంగా ఇంత ఆరోగ్యంగా ఉందంటే నాకు బీపీ లేదు, షుగర్ లేదు, ఏమీ లేదు. ఎంత ఆస్తి ఉంటే మాత్రము ఇవన్నీ లేకుండా చేయగలరా ఆలోచించండి. ₹1 ఇచ్చిన వాడికి షుగర్ లేకుండా చేయమని చేయగలరా? చేయలేరండి. బీపీ లేకుండా చేయలేరు. నేను ఈ రోజు ఏది తిన్నా కానీ అరేంచుకునే శక్తి, ధైర్యం, దమ్ము దేవుడు ఇచ్చాడంటే అంతకంటే సంతోషం ఏం కావాలో చెప్పండి.
దేవుడిని నమ్ముకున్న వాళ్ళకి ఇంత సంతోషంగా ఉంటున్నాం అంటే కారణం ఏంటంటే దేవుడికి ఎప్పుడైతే మన హృదయాన్ని ఇస్తున్నామో ఆయన మన హృదయాన్ని కాపాడేవాడిగా ఉంటాడు, భద్రపరిచేవాడిగా ఉంటాడు, మనల్ని అందరినీ ముందుకు నడిపించేవాడిగా ఉంటాడు. ఎప్పుడైనా సరే కానీ బైబిల్ గ్రంథం మొత్తం చదవండి, ఎప్పుడైనా సరే కానీ బైబిల్ గ్రంథంలో భూమి వస్తుంది, దేవుని నమ్ముకుంటే ఆస్తి వస్తుంది అని ఎక్కడా కూడా లేదు. నెమ్మదిగా ఉంటాము, సమాధానంగా ఉంటాము, సంతోషంగా ఉంటాము అనే బైబిల్లో ఉంది. దాన్ని అంగీకరించి నేను ఉన్నాను కనుకనే ఈ రోజు ఇలాగ సజీవుడిగా ఉండగలిగాను. కరోనా వచ్చి 2 సంవత్సరాల కింద ఎంతో మంది ఆకు రాలిపోయినట్టుగా రాలిపోయారు. అన్నిటి నుంచి తప్పించి నన్ను మనల్ని ఈ రోజు ఇక్కడ మీటింగ్ లో ఉంచాడంటే దేవాతి దేవుడికి మన హృదయం ఇచ్చావు కనుకనే మరి ఇలా సురంగా ఉండగలిగాము తప్ప ఏరే ఆలోచన తలంపు కాదండి. ఆయన మనకి పట్ల ఎంత జాలి దైన్యం ఉంటే మరి ఆయన చూస్తే మరి ఇలా ఉన్నామో ఆలోచించండి. మనం అనుకోవచ్చు ఏంటి మా అమ్మాయికి సంబంధం రాలేదే, ఇంకా పెళ్ళి అవ్వలేదే, ఎందుకు అవ్వలేదే, దేవుని నమ్ముకునే వాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు ఎంతో మంది అంటూ ఉంటారు. కానీ ఆయన తిన్న వాడికి తెలుస్తుంది, కానీ వాసన చూసిన వాళ్ళు ఎవరైతే ఇక్కడ వంటలు చేశారు అది తింటేనే అది ఉప్పుకుందా చప్పుకుందా రుసుకుందా అని తెలుస్తుంది. దేవుడిని నమ్ముకుంటేనే మరి అందులో మేలేటో మంచి ఏటో చెడేటో తెలుస్తుంది తప్ప ఇప్పుడు ఈ ఊళ్ళో చర్చి ఉందనుకోండి, చర్చి ఉన్నంత మాత్రాన రోగాలు రాకుండా పోవు. ఈ ఊళ్ళో ఒక హాస్పిటల్ ఉందనుకోండి, హాస్పిటల్ ఉన్నంత మాత్రాన్ని మరి రోగాలు రాకుండా పోవు. హాస్పిటల్కి వెళ్ళాలా, అన్ని పరిస్థితులు చేసుకోవాలా, చెప్పిన మెడిసిన్ అంతా వాడాలా. అలాగే మరి నా సాక్ష్యం విన్నవారు ఎవరైనా సరే కానీ మేము కూడా దేవుడిని నమ్ముకుంటే బాగుంటుందని అనుకుంటున్నారేమో, మీరు కూడా వచ్చి వాక్యం ద్వారాగా మీరు కూడా దేవుడికి మనసులు చెప్పకుండా దేవుడికి చెప్తే ప్రతి ఒక్క దానికి కూడా సమాధానానికి చెప్తాడు. దేవుడు ఇచ్చింది ఏదైనా సరే శాస్త్రంగా ఉంటుందని మరి బైబిల్ గ్రంథం చెప్తుంది కనుక ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుడు గాక. మరి సహోదరుడిచ్చిన సాక్ష్యం బట్టి దేవుని వందనాలు. తన సాక్ష్యం నిమిత్తమై ప్రార్థన చేస్తాం. దేవుడు తన ఎలా జరిగించిన గొప్ప క్రియల నిమిత్తమై మరి తాను ఎలాంటి వాడు, ఎంత త్రాగుబోతైనప్పుడు దేవుడు మార్చాడు, తన కుమార్తెని దేవుడు బ్రతికిస్తూ వచ్చాడు, ఎన్నో అద్భుతాలు. వీటన్నిటి విషయమై చిన్న ప్రార్థన చేస్తాం. ఇవ్వబడిన సాక్ష్యం విషయమై మరి మన మధ్యలో ఉన్నటువంటి ఎలీషా నుంచి ప్రార్థన చేస్తాడు. రండి, త్వరగా రండి. ఈ ప్రార్థన అయిన తర్వాత వర్తమానం ధ్యానించబడుతుంది. మనకి చక్కగా నా చెప్పినట్టుగా 10 నిమిషాలు ముగించాడు. నేను చెప్పినట్టుగా నేను ముగించలేను. సరే, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి అందరూ కూడా. ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యా, నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం రాజా. ఈ దినం ప్రభా ఇక్కడ సంఘంగా కూడి ప్రభా ఈ గృహంలో జరుగుతున్న కూడి కొరకు ప్రార్థించి ఇంతవరకు తోడు నడిపించినారు, పాటల ద్వారా మహిమ పొందుకున్నారు. వందనాలు, స్తోత్రాలు ప్రభా. కాలేబన్న సాక్ష్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు. తన జీవితాన్ని మార్చిన విధానాలను బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఆ సాక్ష్యాన్ని దీవించండి, నీరు కట్టి ఫలింపు చేయండి ప్రభా. అనేక ప్రజలు విని ప్రభా వాళ్ళ హృదయాలు తట్టి ప్రభా నీ వైపు చూసేవారుగా, నీ సన్నిధికి వచ్చేవారుగా వాళ్ళ హృదయాలు మార్చండి, సాయం చేయండి. ఆ సాక్ష్యాన్ని దీవించండి, నీరు కట్టి ఫలింపు చేయమని సాయం చేయమని వేడుకుంటున్నావు ప్రభా. నీకు స్తోత్రాలు, వందనాలు. ఇంతవరకు తోలిని నడిపించిన విధానం కొరకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ముందున్న సమయాన్ని సమస్తాన్ని నీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ అనేకులకు ప్రభా సాక్ష్యము జీవితంలో మార్పు తీసుకురావడం కృప చూపి సాయం చేయమని, సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి.